ఢిల్లీ చిట్చాట్లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్, మేము కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఏమన్నా చట్ట వ్యతిరేకమా ఇప్పుడు అది ఇదని మాట్లాడిన తర్వాత అయినా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ ట్యాప్ చేయడం కన్నా కూడా ఆత్మహత్య చేసుకోవడమే మేలు. ఉందా అది వీడియో? ఆత్మహత్య చేసుకోవడమే మేలు అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి. సో దీని మీద తెలంగాణ ప్రజలారా మేము మొన్న కూడా మొత్తుకున్నాం. అరే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. దాంట్లో లైవ్ ఎగ్జాంపుల్ మేమే. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నిరుద్యోగులు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏడ ధర్నా చేస్తున్నారు, అశోక్ నగర్లో ఎక్కడ ఉన్నారు, ఏ మూల దాక్కున్నారు, ఏ బాత్రూంలో దాక్కున్నారో పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? ఇంటెలిజెన్స్కి ఎట్లా తెలుస్తుందండి? ముందస్తు అరెస్టులు ఎట్లా చేస్తున్నారండి ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే? ఆ వాట్సాప్ గ్రూప్లలో ఏం జరుగుతుందో, ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా తెలంగాణలో లీడర్ల ఫోన్లు ఏమో దేవుడెరు, కానీ మా నిరుద్యోగుల ఫోన్లు, ఫైటర్ల ఫోన్లు అయితే ట్యాప్ అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. అంతేకాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు పడుకొని మరి మాట్లాడుతున్నటువంటి, ఒకళ్ళు అక్కడ రూమ్లో వండుకొని ఒకళ్ళు ఇక్కడ రూమ్లో వండుకొని మాట్లాడుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్, వాళ్ళిద్దరు ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేసిండు రేవంత్ రెడ్డి. సో ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. మరి ఎందుకు రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరు ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది? పైకేమో నవ్వులు, లోపలేమో నువ్వులు అయితే అంటారు చూసిరా. పైకేమో ఓయ్ అందరు దిల్దారు ఉన్నారు, పైసల కాడ అందరు ఒక్కళ్ళు అవుతారు అన్నట్టు ఉంటుంది. కానీ లోపల మాత్రం కుర్చీల కోసం గొడవ. ఎక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేస్లో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చే ప్రక్రియలో 2 ఏళ్ళు కావస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే 2 ఏళ్ళకు ఒకసారి సో ముఖ్యమంత్రిని మార్చే సమయంలో, అంటే కాంగ్రెస్ పార్టీ జనరల్గా ఇలా ఉన్నప్పుడు 2 ఏళ్ళకు ఒకసారి ముఖ్యమంత్రిని మార్చడం అట్లా చేస్తారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ప్రజలు మండిపడుతున్నారు. ఎందుకు మండిపడుతున్నారు? ఒక పక్క రంగనాథ్ గారు ఫీల్డ్లో పోయి బోట్లో షికారు చేస్తుంటే బాగానే ఉంది, లాహిరిలో అనుకుంటూ బతుకమ్మ కుంటని కాపాడినాం, ఆ కుంటని కాపాడడం అని చెప్తున్నారు, చాలా సంతోషం. కానీ దాని వెనకాల ఎంతమంది సామాన్యులు బలైనరు? మేమేమంటున్నాం? హైడ్రా తప్పు కాదంటున్నాం, కానీ అది కేవలం సామాన్యులకే పరిమితం, శాపం కావద్దు. కేవలం సామాన్యుల పాలిట శాపం కావద్దు. ఒకవేళ వాళ్ళని మీరు ధ్వంసం చేసేటప్పుడు వాళ్ళకి టైం ఇచ్చి వేరే దగ్గర ఎక్కడైనా జాగా చూపించి గవర్నమెంటు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేది ఉండే వ్యవహారం, అది మీరు చేసినటువంటి తప్పు. ఇప్పటి కూడా కంపెన్సేషన్ ఇవ్వలేదు. మొన్న కూడా ఎవరినో ఇట్లనే మీరు చేయడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ మూసీ నదిలో ఆదిత్యవాడు కడుతున్నాడు, అక్కడ పోరు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్గా మనం ఒకటే మాట్లాడుతున్నాం. సో ఎప్పుడైతే సామాన్యుల పాలిట కాంగ్రెస్ పార్టీ శాపమైందో, ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎప్పుడైతే ఇది శాపంగా మారిందో అప్పటి నుంచి చాలా బాధ, అంటే చాలా భయభ్రాంతులకు గురైనారబ్బా తెలంగాణలో. అండ్ బూతుల రాజకీయం అయిపోయింది. కనీ విని ఎదగనటువంటి, ఎప్పుడు లేనటువంటి విధంగా తెలంగాణలో రాజకీయ నాయకులు బూతులే కేర్ ఆఫ్ అడ్రస్గా మాట్లాడుతున్నారు. మా కేటీఆర్ సార్ ఒకవైపు, రేవంత్ రెడ్డి సార్ ఒకవైపు, ఆఖరికి మొన్న ఈటెల రాజేందర్ కూడా నాకు కొడక అని చెప్పి ఏదో మాట్లాడిండు, ఎవరికో వార్నింగ్ ఇచ్చాడు. అంటే పిల్లలు టీవీల ముందు కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది. ఇదే విషయము గతంలో రేవంత్ రెడ్డి గారిని ఒక రిపోర్టర్ పోయి అడిగితే, మీరు చూపించద్దయ్యా, మేము బూతులు మాట్లాడతాం కానీ మీడియా చూపించద్దు అని చెప్పి మాట్లాడడము, అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నీచమైనటువంటి తెలంగాణలో నీచమైనటువంటి పాలిటిక్స్ మారుతున్నాయి. పిల్లలు టీవీల ముందర కూర్చోవడం కానీ, లేకపోతే మన జనరల్ నాలెడ్జ్ పెంచుకుందాం, వార్తలు చూస్తే ఆ ముచ్చట ఈ ముచ్చట తెలుస్తుంది అనుకున్న వాళ్ళకి బండబూతులు తప్ప సబ్జెక్టు లేని బండబూతులు అయిపోయింది. వీళ్ళ ప్రెస్ మీట్లు కానీ, వీళ్ళ మాట్లాడడం కానీ, మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ మొదలుకొని, కేటీఆర్ ప్రెస్ మీట్ మొదలుకొని, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ మొదలుకొని, ఎక్కడ చూసినా బండబూతులు, పచ్చి బూతుల రాజకీయం పర్మనెంట్గా ఎక్కడ కూడా వృద్ధిలోకి రాదు. అది విని జనాలు భయభ్రాంతులకు గురై, వామ్మో మైనంపల్లి హనుమంతరావా, రోహిత బూతులు మాట్లాడతారు రా నాయన, కొంచెం దూరంగా ఉందాం,
వామ్మో కేటీఆరా అట్లాంటి ఉండా బాబోయ్ దూరం ఉందాం, వామ్మో రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతుండా అమ్మో దూరంగా ఉందాం. సో అంటే ఒక్కసారి ఇస్తారు ఛాన్స్, 2 సార్లు ఇస్తారు, 3వసారి 4వసారి అదే బూతులు ట్రెండ్ కాదు, అదే బూతులు వర్కౌట్ కాదు. ప్రెస్ మీట్ అంటేనే బూతులమయం అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితిలో తెలంగాణలో సరైన లీడర్ లేడు. తెలంగాణకి ఏదో ఏమంటాం, ఈరోజు అసలు అమావాస్య కదా, తెలంగాణకు గ్రహణం పట్టినట్టే పట్టింది రాజకీయాల్లో. ఈ ఎవరికి వారే ఏమన్నా తీరే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ప్రజలారా? ఇక వీళ్ళు పక్కోళ్ళదేమో తప్పు, మేమేమో నిప్పు, ఆ టైప్లో ఉంది. అంటే పక్కోడు చేస్తే అది ట్యాపింగు, మనం చేస్తే అది చట్ట వ్యతిరేకం కాదు, అంతే కదా రేవంత్ అన్న. ఇప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్నావు, కానీ ఇక్కడ నువ్వు ఏం మాట్లాడినావు, మాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, మేము మరీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేసేంత దిగజారలేదు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసేంత దిగజారలేదు మేము. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు అన్నావు. మరి కుటుంబ సభ్యుల ఫోన్ అయితే నువ్వు ట్యాప్ చేస్తారు సంతోషం, కానీ ఫోన్ ట్యాపింగ్లు అయితే జరుగుతున్నాయి కదా, ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్లు ట్యాప్ చేయడం కాదు, దమ్ములు ఉంటే నీ అన్నదమ్ముల ఫోన్లు ట్యాప్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం దందాలు చేస్తున్నారు, ఏ గిరిజన రైతులలో వేలు పెడుతున్నారు, ఏ ఫైమ్ కురేషి దగ్గర డబ్బులు పెడుతున్నారు, ఎవరిని ఎట్లా బెదిరిస్తున్నారు, టేబుల్ లేకుండా గన్ను పెట్టి సెటిల్మెంట్లు ఎట్లా చేస్తున్నారు, తిరుపతి రెడ్డి ఏడికి పోతున్నాడు, మీ కృష్ణారెడ్డి ఎక్కడికి పోతున్నాడు, ఓకే, మీ జగదీష్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మీ కొండల రెడ్డి ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయించారు రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయించారు? మీరు ఎంతసేపు మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తారు. ఇప్పుడు మీకు కాంపిటీషన్ ఎవరున్నారు? మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కాంపిటీషన్, రేవంత్ రెడ్డి కుర్చీ కదిలితే ఆ కుర్చీ వెనకాల వెన్నుపోట్లు ఓడిసేది ఎవరు, ఆ కుర్చీని బలంగా పట్టుకొని కూర్చోవాలనుకునేది ఎవరు? ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకోటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే 1 year బ్యాకే పావులు కదిపించిండు, 1000 కోట్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ పైసల కాడ మాత్రం మీరు నవ్వుకుంటారా? ఇక్కడ మాత్రం విషయం చెల్లుతారా? డబ్బుల దగ్గర మళ్ళీ అందరూ ఒకటే, కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ కొండా సురేఖను తిట్టించేది రేవంత్ రెడ్డి, కొండా సురేఖను తిట్టించేది పొంగులేటే, వీళ్ళే. మళ్ళీ ఇక్కడ ఆమెను తిట్టించి మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటవుతారు. అంటే వేం నరేందర్ రెడ్డి కొండా సురేఖ పడుతుందా? అస్సలు పడదు. మరి వేం నరేందర్ రెడ్డి ఎవరు మనిషి, ఎవరు సలహాదారుడు? ముఖ్యమంత్రి సలహాదారుడు. మరి వీళ్ళిద్దరికి పడదు కదా. మరి ఇప్పుడు దాని వెనకాల ఎవరు ఉన్నట్టు రేవంత్ రెడ్డికి తెలియదా? ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని తెలుసా తెలియదా? ఇది మీ కాంగ్రెస్. ఆఖరికి మీనాక్షి నటరాజన్ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అంటే ఇక ఏ రకంగా చూడాలి? మరి ఇప్పుడు మీరేమో వాళ్ళు చెడ్డోళ్ళు ఎట్లయితారు, మీరు మంచోళ్ళు ఎట్లయితారు? ఇద్దరు ముంచటోళ్ళే కదా. దొంగ ఈజ్ ఈక్వల్స్ దొంగ స్క్వేరే, దొంగ ఇంటూ దొంగ ఈజ్ ఈక్వల్స్ దొంగ స్క్వేరే. వాళ్ళేం శుద్ధ పూసలు కాదు, మీరు అంతకన్నా కాదు. ఇది స్వయాన మళ్ళా శ్రీధర్ బాబుతో డిస్కషన్ వచ్చింది, శ్రీధర్ బాబుతో చెప్పిన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి. అంటే ఏం సాధిద్దామని, ఏం సాధిద్దామని, ఏం చేద్దామని, మొత్తం ఘోరం. అసలు తెలంగాణ పరువుని ఎక్కడ పెట్టిండు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఒక్కడనే అనడానికి లేదు, నేను ఎప్పుడు కూడా వన్ సైడ్ పోలేదు. ప్రతి ఒక్క మంత్రి మీద స్టోరీలు చేసిన, రేవంత్ రెడ్డితో సహా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములతో సహా, ఫహీమ్ ఖురేషితో సహా, అటు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ వాళ్ళతో సహా, బీజేపీ లోటుపాట్లతో సహా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ తెలంగాణ పరువును తీసుకపోయి హైడ్రా బుల్డోజర్ కింద పెట్టేసిండ్రు. అదే మూసీ నదిలా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పిల్లర్ల కింద కప్పెట్టేసిర్రు. అంటే ఇంత భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ఇటువంటి టైంలో. అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణలో లీడర్లకు బూతులు తప్ప ఇంకేం వస్తలేవు.
సరే కేసీఆర్ మాట్లాడిండంటే ఆయన తెలంగాణ కోసం కొట్లాడిండు, ఫైట్ చేసిండు, 2001 నుంచి పార్టీ పెట్టిండు. ఆ తెలంగాణ యాసల పెద్ద మనిషి కాబట్టి ఏదన్నా నడిచింది. ఆయన వాక్చాతుర్యానికి తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఆయన తిట్టినట్టు అనిపించదు. ఎందుకని ఆ యాసల ఆ ప్రాసల కలిసి వస్తుంది. అట్లా సామెతల రూపంలో చెప్తాడు. వెనకట్టుకొకడు ఉండేటోడు వాడికి ఇట్లుండేది అని చెప్పి అట్లా చెప్పుకుంటూ వస్తాడు. ఇక అది ట్రెండ్ అనుకొని ఫాలో అయ్యి మళ్ళీ కేటీఆర్ అయినా ఇప్పుడు కేసీఆర్కు ఉన్నంత నాలెడ్జ్ కేటీఆర్కు ఉంటుందా? ఉండదు. కేసీఆర్కు ఉన్న వాక్చాతుర్యం కేటీఆర్కు ఉంటుందా? ఉండదు. కేసీఆర్కి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ తెలంగాణ ప్రాస లాంగ్వేజ్ కేటీఆర్ మాట్లాడగలుగుతాడా? మాట్లాడు. అట్లనే రేవంత్ రెడ్డి మాట్లాడలేడు, ఇంకోరు మాట్లాడలేదు. అది కొంతమందికి వస్తుంది. అట్లా అందరూ అదే కాపీ కొట్టి మాట్లాడాలంటే కాదు. ఎవరికి ఉన్నటువంటి ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేసుకోవాలని చూడాలి. కానీ ఇక బూతులు మాట్లాడుకోవడము ఏజ్కి సంబంధం లేదు, ఏం లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో ఎవరికి తెలియదు. అందుకే చెప్తున్నా, తెలంగాణలో ఒక సరికొత్త పార్టీకి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక కొత్త పార్టీకి అవకాశం ఉన్నది. అసలు బీసీ నినాదం అంటున్నారు కానీ బీసీ నినాదం కాదు, ఏం కాదు. మా పేదోళ్ళకి మేలు జరిగే పార్టీ కావాలి. అన్ని రిజర్వేషన్స్, ఆల్ రిజర్వేషన్స్, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, వెనకబడినటువంటి కులాలు కాదు, వెనకబడినటువంటి వ్యవస్థలు, వెనకబడినటువంటి పేదరికము, వెనుకబడినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా, వాళ్ళే అసలైనటువంటి దరిద్రులు, దళితులు. మీరు వండే వాడి దగ్గర అన్నా ఉన్నోడి దగ్గరకు వండి, లేనోడు పోతే వాడు దళితుని చూసినట్టు చూడరా? వాళ్ళే కదా అసలైన దళితులు, డబ్బు లేనోళ్ళే కదా. 2 కులాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. డబ్బున్న కులము, డబ్బు లేని కులము. కులాల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎడ్యుకేషన్ అందరు చదువుకుంటున్నారు, చదువు మీద దృష్టి పెడుతున్నారు. ఎస్సీ పక్కన ఎస్టీ, ఎస్టీ పక్కన బీసీ, బీసీ పక్కన ఓసీ కూర్చొని చదువుకుంటున్నారు స్కూళ్ళల్లో. ఇంకా ముందు నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత ఇది కూడా ఉండదు. ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడైతే లేదు. మోస్ట్లీ లేదు. 90%, 80% పోని 80% లేదు. 80% అసలు లేదు. ఉంటే ఎక్కడో అక్కడ మూర్ఖులు ఉంటారు చూసినావా, రాక్షసులు, మూర్ఖులు. ఇక వాళ్ళెవరో 20% మంది ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఎడ్యుకేషన్ ఎట్లా కావాలా తెలంగాణకు, అభివృద్ధి ఎట్లా జరగాల, మనం ఎట్లా అప్డేట్ అవ్వాలా, ఎటువంటి సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి, ఎటువంటి టెక్నాలజీతో మనం ముందరికి వెళ్ళాలి. తెలంగాణ ప్రజల మైండ్ సెట్ మారుతుందండి. 90s తర్వాత జనరేషన్ కులాల మీద ఎక్కువ యావ పెట్టుకోండి. 90s బిఫోర్ ఈ పెద్దవాళ్ళకి చాదస్తమే అట్లే మనం మాట్లాడతారేమో కానీ ఈ 90s జర్నీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ కులాల మీద వీటి మీద దృష్టి లేదు. అంత ఆలోచించే టైం ఉందా అన్న? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కులం గురించి ఆలోచించే టైం ఉందా అన్న? లేదు. ఎందుకు లేదు? ఆడ పొద్దున్న లేస్తే కష్టాలు, పొద్దున్న లేస్తే బడ్జెట్, పొద్దున్న లేస్తే పెట్రోల్ అయిపోతుంది. 1000 రూపాయలు కూడా ఉండవు అకౌంట్లో, 100 రూపాయలు కూడా ఉండవు అకౌంట్లో. వాళ్ళు హాస్పిటల్కి పోదామంటే గవర్నమెంట్ దవాఖానాలకు పోతేనేమో అక్కడ ఇష్టం వచ్చాడు, అసలు భయంకరంగా ఉంటుంది. ఒక బాత్రూమ్ క్లీన్ ఉండదు. ఆ హాస్పిటల్ అనే విచ్చలవిడిగా దోమలు ఉంటాయి. అక్కడ ఏం అప్డేటెడ్ వర్షన్ ఉండదు. పోనీ కార్పొరేట్కి పోదామంటే బిల్లులు వేస్తారు. ఆ బిల్లులతో పాటు ఎవరి కిడ్నీ అమ్ముకుంటాడో ఏం తెలియదు. ఇటువంటి భయభ్రాంతులకి గురైనటువంటి మిడిల్ క్లాస్ బతుకులు, ఇంకా పేద బతుకులు, వీటి మధ్యలోనే సగం జీవితాలు ఎల్లబెడుతున్నారు. వీటి మధ్యలోనే తిప్పి చూస్తే రొటేట్ అయి చూస్తే అప్పుడే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వస్తుంది. ఇంకేముంది, ఇంకా 20 సంవత్సరాలు ఎట్లనో ఎల్లదీస్తే అయిపోతుందిరా నాయన అని చెప్పుకొని ఆ చితికిపోయిన బతుకులతోటి ఇంకా కులాల గురించి ఆలోచించే సమయం ఉందా? నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా మొత్తం అంతే. ఇండియా ఎందుకు డెవలప్ అవుతలేదు ఇంకా అంటే ఈ కులాల మధ్యలోనే ఆగిపోయినాం. పక్క దేశం వాళ్ళు ఇక్కడ మన ఇండియన్సే పక్క దేశానికి పోయి కనిపెడుతుర్రు. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఏం కనిపెడుతుండ్రా నాయన అంటే కులాలు కనిపెడుతున్నారు. మనం కనిపెట్టేది ఏంది? కులాల మధ్యలో పంచాయతీలు. పక్క దేశం వాళ్ళేమో కొత్త టెక్నాలజీస్ కనిపెడుతున్నారు. మనమేమో ఇంకా కులాల మధ్యలోనే కులాలని లేనిపోని కులాలన్నీ తీసుకొచ్చి దాంట్లో రిజర్వేషన్ ఉంది. మళ్ళీ రిజర్వేషన్లో మళ్ళీ ఈ కులం రా నాయన, మా కులం గొప్ప, మా కులం గొప్ప అని కొట్టుకుంటున్నాం. ఆ కొట్టుకునే వాళ్ళు ఎప్పుడు అట్లనే ఉంటారు.
దాని గురించి ఆలోచించేటోళ్ళు. అంటే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది, సారీ టు సే దిస్. బట్ ఇది ఘోరమైనటువంటి పరిస్థితి. తెలంగాణలో అసలు ఏ ప్రభుత్వాన్ని నమ్మాలా, ఎవరిని నమ్మాలా? పోనీ బీజేపీలో ఎవరైనా నమ్ముదామా? వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. తెలంగాణలో మన టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్కి అవకాశం ఉన్నది రానున్న సమయంలో, కాలంలో. కానీ బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లే. కేటీఆర్కి స్టెబిలిటీ లేదు. ఏమన్నా అనుకున్నా, ఇవాళ నేను మాట్లాడదు కేటీఆర్ గురించి కానీ, బట్ చెప్తున్నా. అంటే ఇంకా అధ్యక్షులను కానీ కొత్తదనాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీకి రంగులు దిద్దలేదు. ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది బీఆర్ఎస్లో. వాళ్ళలో కనుక ఇంకా మార్పు రాకపోతే బీఆర్ఎస్ని కూడా తెలంగాణలో అసలు ఇది చేయాలి. కేసీఆర్ ఎంతకాలం ఉంటే అంతకాలం బీఆర్ఎస్ అయితే ఉంటుంది. కేసీఆర్ని చూసి వీళ్ళకి ఓట్లు వేసుడే తప్ప ఇక అంతకుమించి ఏముండదు అని అడిగితే. సో దయచేసి రాజకీయ నాయకులన్నా మారండి, లేకపోతే మీ పదవులకు రాజీనామాలు చేసి కొత్త పార్టీలన్నా తీసుకురండి. ఇక అంతకుమించి ఇంకా మనం ఏం చేయగలుగుతాం? తెలంగాణలో వీళ్ళు ఒక్కలే ఉన్నారా? తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఫైటరే. ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణలో మట్టి వాసనే అట్లుంటుంది. ప్రతి ఒక్కరికి పౌరుషం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది. ఎవ్వరు ఎంత లేనోడైనా, పైసలు లేకపోయినా వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది తెలంగాణలో. ప్రతి ఒక్కరు ఫైటరే. ఎవరైనా మొండి పట్టు బట్టి ఏమైనా చేయగలుగుతారు తెలంగాణ వాళ్ళు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, అవసరమైతే తోడుకాలు కూడా తీస్తారు. అట్లుంటుంది తెలంగాణలో. సో దీన్ని బట్టి దయచేసి తెలంగాణ రాజకీయాలు ఇంకా మారుతాయా లేదా అనేది తెలియదు. బట్ వీళ్ళు మొత్తం బూతులు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. ఏమని? ఎస్, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందండి? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది?